స్టేట్ లెవెల్ మొత్తం మీద 3,11,000 సుమారుగా టీచర్స్ పనిచేస్తున్నారు. అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో టీచర్ ఉద్యోగాలు చేస్తున్న వారిలో 60% గౌరవ ముఖ్యమంత్రి, ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టైంలో డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా వచ్చిన వాళ్ళే. అందులో నేను చాలా గర్వంగా చెప్పగలను, 2001 డిఎస్సిలో నేను కూడా సెలెక్ట్ అయ్యి టీచర్ గా పనిచేసి 12 సంవత్సరాలు నా తాలూకా టీచర్ నా ఉద్యోగాన్ని కూడా నేను అక్కడ చేసి 2013లో రిజైన్ చేసి నేను మళ్ళీ పాలిటిక్స్ లోకి వచ్చిన సందర్భం. దాని వల్ల నాకు చాలా క్లియర్ గా తెలుసు డిఎస్సి నోటిఫికేషన్ ఎలా జరుగుతుంది, వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, సెలక్షన్ ఎలా జరుగుతుంది, పోస్టింగ్స్ ఎలా జరుగుతున్నాయి అన్నది. ఎందుకంటే డైరెక్ట్ గా నేనే వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి. అంటే ఇక్కడ ఇన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ ఇచ్చి ఇంతమంది రిక్రూట్మెంట్ జరిగి ఈ రోజుకి కూడా కొన్ని లక్షల మంది టీచర్ ఉద్యోగాలు చేస్తూ, మొన్న రీసెంట్ గా డిఎస్సి నోటిఫికేషన్ కి సంబంధించి చూస్తే దగ్గర 240 కోర్టు కేసులను దాటుకుని సుమారుగా 148 రోజుల్లోనే దగ్గర రికార్డు స్థాయిలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రక్రియను స్టార్ట్ చేసింది. అంటే సుమారుగా 15,000 మందికి పైగా టీచర్ పోస్టులు, అది కూడా అతి గౌరవంగా ఇచ్చారు. ఎంత గౌరవంగా ఇచ్చారంటే వాళ్ళ తాలూకా 8 సంవత్సరాల కళ